అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో దక్షిణామూర్తి కథ గురించి చెప్తానండి. అందరూ తప్పకుండా వినండి. ఈ కథ ఎంతో మంచిది. అది వినడం వల్ల మనకి, మన పిల్లలకి చాలా మంచిదనమాట. అన్ని జన్మలలో కల్లా మానవ జన్మ చాలా ఉన్నతమైనది. అటువంటి మానవులకు వారి జీవితంలో దుఃఖాలను తొలగించేటటువంటి, జ్ఞానాలను ప్రసాదించేటటువంటి ఏకైక దైవం గురు దక్షిణామూర్తి. మనలో చాలామందికి దక్షిణామూర్తి ఎవరో, ఎలా ఉంటారో తెలియదు. అసలు దక్షిణామూర్తి అవతార రహస్యం చూసినట్లయితే, దక్షిణామూర్తి పరమశివుని జ్ఞాన గురువు అవతారం. పరమశివుడు దక్షిణామూర్తిగా ఎందుకు, ఎలా అవతరించాడో తెలుసుకుందాం. ప్రతి ఇంటిలోని దక్షిణామూర్తి యొక్క పటము ఖచ్చితంగా ఉండాలి. ఏ ఇంట్లో దక్షిణామూర్తి పటాన్ని ఉంచి ఒక 10 నిమిషాల పాటు ఆయనను చూస్తూ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో అటువంటి వారికి ఇంట్లో కష్టాలు దరిచేరవట. చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి దక్షిణామూర్తి ఫోటో చూసేలాగా ఇంట్లో ఒక హాల్లో పెద్ద దక్షిణామూర్తి ఫోటోని పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల వాళ్ళ తెలివితేటలు అనేవి చాలా బాగుంటాయి. వాళ్ళ బ్రెయిన్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఖచ్చితంగా చేయండి. పిల్లలు తదేకంగా దక్షిణామూర్తి ఫోటోని చూడడం వల్ల అపమృత్యు దోషం తొలగిపోతుందండి. అదేవిధంగా సరస్వతీదేవి కటాక్షం లభిస్తుంది. పిల్లలు ఉన్నత స్థానంలో ఉంటారని చెప్పడంలో అస్సలు సందేహం లేదు. తప్పకుండా దక్షిణామూర్తి ఫోటో లేని వాళ్ళు ఇంట్లోకి తెచ్చిపెట్టుకోండి. దక్షిణామూర్తి కథను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తప్పకుండా వినవలసిన కథ. బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు వేదాలు, శాస్త్రాలు సృష్టించాడు. కానీ ఒక సమస్య వచ్చింది. జ్ఞానం ఉన్న గ్రహించే మనసులు లేవు. ప్రపంచం సరైన దారిలో నడవడానికి గురువు అవసరం, జ్ఞానశక్తి అవసరం. అప్పుడు బ్రహ్మదేవుని మనసులో నుండి 4 మహాపవిత్రమైన మునులు పుట్టారు. వారే సనక సనానందనాథులు. వారిది పిల్లల లాంటి రూపం, కానీ జ్ఞానంలో మహర్షులు. వారికి ఒక్కటే కోరిక, ప్రపంచ సత్యం తెలుసుకోవాలి. పరమజ్ఞానం ఎవరి వద్ద ఉందో తెలుసుకోవాలి. 4 మునులు లోకాలన్నీ తిరిగారు. ఆశ్రమాలు, హిమాలయాలు, దేవలోకాలు. జ్ఞానం ఉన్న వారి హృదయం కోరుకున్న పరమసత్యం మాత్రం దొరకలేదు. వారికి మాటలతో చెప్పే గురువు కాదు, మనసును జ్ఞానంతో నింపగల ఆత్మగురువు కావాలి. ఒకరోజు వారు ఒక పవిత్రమైన నిశ్శబ్దంలో నిండిన స్థలానికి చేరుకున్నారు. అక్కడ వటవృక్షం నీడలో దక్షిణ దిశగా అచంచల ధ్యానంలో కూర్చుని ఉన్నాడు ఒక యోగ గురువు. ఆయన ఆత్మ వెలుగు, ఆ ప్రశాంతత, ఆ కరుణ మునుల హృదయాన్ని వెంటనే తాకింది. వారప్పుడు అర్థం చేసుకున్నారు, ఇతనే మేము వెతికిన ఆది గురువు, అతడే దక్షిణామూర్తి. మునులు ఆయన ముందుకు వచ్చి కూర్చున్నారు. ప్రశ్నలు అడగలేదు. దక్షిణామూర్తి కూడా ఏ సమాధానాలు కూడా చెప్పలేదు. కానీ ఆయన శాంతి, ఆయన చూపు, ఆయన నిశ్శబ్దం వారి అజ్ఞానాన్ని ఒక్కసారిగా పారద్రోలింది. వేదాల రహస్యం వారి హృదయంలో ఉదయమై వెలిగిపోయింది. మాటల కంటే గొప్పది గురువు మౌనం. దక్షిణామూర్తి చూపు మనలో ఉండే చీకట్లను తొలగిస్తుంది. భయం, సందేహం వీటన్నిటికీ ఆయనే పరిష్కారం. దక్షిణామూర్తి రూపంలోని ప్రతి లక్షణానికి ఒక అర్థం ఉంది. అభయముద్ర భయాన్ని తొలగిస్తుంది. జ్ఞానముద్ర జ్ఞానాన్ని ప్రసరింపచేస్తుంది. అగ్ని అజ్ఞానాన్ని దహనం చేస్తుంది. పుస్తకం లేదా అక్షరమాల విద్య, ఉపనిషత్తుల సాధనకు కారణం అవుతుంది. ఎందుకు శివుడు దక్షిణ దిశగా కూర్చుని ఉంటాడు? దక్షిణ దిశ మరణం,
పాత కర్మలు, అహంకారం వంటి వాటికి ప్రతీక. ఆ దిశను చూసి శివుడు ఉపదేశం చేయడం అంటే అజ్ఞానం, మాయ ఇవన్నీ జ్ఞానంతో తొలగించబడతాయి అని సంకేతం. దక్షిణామూర్తి ఎందుకు గురువులకు గురువయ్యారు? ఆయన మౌన ఉపదేశం ఇచ్చిన మొదటి గురువు, మునులకు జ్ఞానం ఇచ్చిన గురువు కాబట్టి ఆయనను ఆది గురువు, గురువులకు గురువు, జ్ఞానమూర్తి అని పిలుస్తారు. పిల్లలు దక్షిణామూర్తి మంత్రం ఎందుకు చదవాలి? పిల్లలు చదువు ప్రారంభించే ముందు దక్షిణామూర్తి మంత్రం చదివితే ఏకాగ్రత పెరుగుతుంది, భయం పోతుంది, ఆలోచనలలో స్పష్టత వస్తుంది, పరీక్షలో మంచి ఫలితాలు వస్తాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మతిమరుపు కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఆయన జ్ఞానానికి స్వరూపం. దక్షిణామూర్తి మంత్రం ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమః. ఈ కథను వింటే, ఈ మంత్రాన్ని చదివితే పిల్లల్లో జ్ఞానోదయం ఉద్భవిస్తుంది. ఎదలో ఉన్న సందేహాలు, భయం తొలగిపోతాయి. అందుకే మన ఇళ్లల్లో ప్రతిరోజు దక్షిణామూర్తి మంత్రం వినిపించడం, పిల్లలకు ఈ కథ చెబుతూ ఉండడం చేయాలి. అజ్ఞానం తొలగి జ్ఞానం వెలిగే గురువు దక్షిణామూర్తి. స్వయంగా మన ఇంట్లో వెలుగులా నిలుస్తారు. హరహర శంభో, ఓం నమో దక్షిణామూర్తయే నమః. వశిష్ఠునకు దక్షిణామూర్తి సాక్షాత్కరించిన క్షేత్రమే శ్రీకాళహస్తి. అందుకే ఇప్పటికీ ఆలయంలో ప్రవేశించగానే దక్షిణామూర్తి విగ్రహం కనబడుతుంది. ఇది జ్ఞాన ప్రధాన క్షేత్రం. ఇక్కడ శక్తి పేరు కూడా జ్ఞాన ప్రసూనాంబ కావడం విశేషం. దక్షిణామూర్తి ఉత్తరాభిముఖులై ఉంటారు. ఉత్తరం అంటే దిశ. ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నా వారికి వెనుక భాగాన దక్షిణ దిశ అంటే యమదిశ, మృత్యు దిశ. దీని భావం, ఎవరు దేవుని వైపు చూస్తారో వారు యముని వైపు చూడరు. అంటే మృత్యువు వారి దగ్గరకు రాదు. యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు నిఘా వేస్తుంది. అజ్ఞానమే మృత్యువు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఆత్మ స్వరూపాన్ని ఎరుగకపోవడమే మృత్యువు ప్రమాదం. యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి. దక్షిణ అంటే దాక్షిణ్య భావం. ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలం అవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి భగవంతునికి మాత్రమే ఉంటుంది. ఆ శక్తే దాక్షిణ్య భావం. దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకు కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగిపోతేనే శాశ్వత దుఃఖ విమోచనం. ఆ అజ్ఞానం తొలగించే జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి. వారికి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆది గురువు అయిన దక్షిణామూర్తిని సూచిస్తూ ఆది శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని రచించారు. దక్షిణామూర్తి స్తోత్రం లేదా మంత్రాన్ని పఠించడం వల్ల అపమృత్యు దోషం తొలగిపోతుందని, అలాగే మేధాశక్తి గణనీయంగా పెరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు సూచిస్తున్నాయి. దక్షిణామూర్తిని పూజించడం వల్ల జ్ఞానం, విద్యాభివృద్ధి, మానసిక ప్రశాంతత మరియు గురుగ్రహ దోష నివారణ కలుగుతాయి. ఆది గురువుగా ఆయన విద్యార్థులకు
మేధస్సును, సాధకులకు ఆధ్యాత్మికతను, గృహస్థులకు సంతోషాన్ని ప్రసాదిస్తాడు. ముఖ్యంగా గురువారం పూజించడం లేదా స్తోత్ర పారాయణం చేయడం వల్ల అజ్ఞానం నశించి కష్టాలు తొలగిపోతాయి. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత, మేధోశక్తి పెరుగుతాయి. తెలివితేటలు, జ్ఞాన వికాసం కలుగుతాయి. గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. గురువారం పూజించడం చాలా మంచిది. ఇంట్లో దక్షిణామూర్తి చిత్రం ఉంచి 10 నిమిషాలు ధ్యానం చేస్తే సత్వగుణం వృద్ధి చెంది ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. దక్షిణామూర్తి దక్షిణాభిముఖంగా ఉంటారు. ఆ రూపానికి నమస్కరించడం ద్వారా అజ్ఞానాన్ని, దుఃఖాన్ని, అకాల మృత్యు భయాన్ని కూడా పోగొట్టవచ్చు. దక్షిణామూర్తి స్తోత్రం చదవడం లేదా ఆయనను ధ్యానించడం వల్ల జీవితంలో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. శివుడు తన కుడివైపు నుండి దక్షిణామూర్తిగా ఉద్భవించాడని నమ్ముతారు. దక్షిణ దిశగా ముఖం ఉండటం వల్ల యోగా, సంగీతం, శాస్త్రాలకు గురువు లేని వారికి దక్షిణామూర్తిని గురువుగా భావించి పూజించడం శుభప్రదం. వీడియోని చివరి వరకు చూసిన వారందరికీ ధన్యవాదాలండి. ఖచ్చితంగా ఇంట్లోకి దక్షిణామూర్తి పటాన్ని తీసుకొచ్చి పెట్టుకోండి. పిల్లలు చూసేలాగా ఎదురుగా పెడితే చాలా మంచిదన్నమాట. సో మీరు పూజా గదిలోనే కాకుండా హాల్లో కానీ హాల్లో పెట్టుకుంటే మంచిదండి. ఎలాగ వాళ్ళు అక్కడ ఆడుకుంటూ ఉంటారు కదా, అలా చూస్తూ ఉంటే వాళ్ళకి తెలివితేటలు అనేవి పెరుగుతాయి. తప్పకుండా పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. ఇలాంటి మంచి ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకు ఇంకా దేని మీదైనా వీడియోస్ కావాలంటే చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నొక్కండి. ధన్యవాదములు.